నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక కప్పు ఉప్మా రవ్వతోటి బోల్డన్ని మురుకులండి. చాలా బాగుంటాయి. ఎప్పటిలాగా శనగపిండితో కాకుండా ఒక్కసారి ఇలాగా కప్పు రవ్వతో పల్లీలతో చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి చేస్తే మనకు 15 to 20 డేస్ వరకు నిల్వ పెట్టుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఈ మురుకుల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వరకు పల్లీలు తీసుకొని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకొని అప్పుడే మనకు లోపల వరకు మొత్తం బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఇందులో సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఒక కప్పుకి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము వచ్చేసి ఇలా బాగా నలుపుకొని వేసుకోండి. అప్పుడే మనకి పిండిలో బాగా కలిసిపోయి మంచి వాము వేయడం వల్ల మంచి పిల్లలకైనా పెద్దలకైనా మంచి డైజెషన్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. చూడండి, ఇలా మరిగేంత వరకు మరిగించుకొని ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు కట్టకుండా బాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చక్కగా రవ్వ అనేది చక్కగా ఉడికి దగ్గర పడేంత వరకు చిన్న మంట మీద ఉడికించుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. ఒకసారి ఇలా బాగా కలుపుతూనే ఉండండి. మనకు ఒక 2 మినిట్స్లో దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా దగ్గరికి వచ్చాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనకు ఆరే కొద్దీ గట్టిగా అయిపోయిద్దండి. మళ్ళీ మందులో కలుపుకుంటాం కాబట్టి ఇంకా సరిపోయిద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి. టేస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసే మురుకుల్లా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు మనం పల్లీలన్నీ పొట్టు తీసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి పొడిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పొడి పల్లీలని ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పలుకులు ఏం లేకుండా బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఉప్మా రవ్వ చల్లగైన తర్వాత ఒక బేషన్లో వేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండి, మీరు కొన్నదైనా వేసుకోవచ్చు లేదంటే పట్టించిందైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకొని వేడి ఆయిల్ అందులో వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పల్లీల పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మీకు ఉప్పు ఏమైనా సరిపోదు అనుకుంటే ఇప్పుడు ఒకసారి ఉప్పు యాడ్ చేసుకోండి. చూసుకొని ఒకసారి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం కానీ ఏమైనా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి వచ్చేసి వేడి వాటర్ అండి. నేను ముందుగానే వేడి చేసుకున్న వాటరు. ఇవి గోరువెచ్చకంటే కొంచెం వేడిగా ఉండాలన్నమాట. వాటరు కొంచెంగా వేసుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయకుండా చూసుకుంటూ వేసుకొని బాగా మనకు చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకు పొంగుతూ వస్తాయి మురుకులు అనేది. మరి గట్టిగా కలిపామంటే మనకు మురుకులు అనేది గట్టిగా అయిపోతాయి అన్నమాట. పిండి గట్టిగా ఉంటే మనకు సాఫ్ట్గా రావన్నమాట, గట్టిగా ఉంటాయి. అందుకే చాలా సాఫ్ట్గా కలుపుకుంటే పిండి మనకు బాగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మురుకుల గొట్టం తీసుకొని మీరు ఇలా సన్న అయినా తీసుకోవచ్చు లేదంటే కొంచెం లావుగా ఉండైనా తీసుకోవచ్చు అండి. నేను 2 రకాలు చేశాను. ఫస్ట్ అయితే సన్నవి ఒత్తుకున్నాను. ఇందులో సరిపడా పిండి పెట్టేసుకొని అన్నీ ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక పేపర్ మీద లేదంటే ఒక క్లాత్ మీద అయినా ఒత్తుకోవచ్చండి. నేనైతే ఇలా ఒక ప్లేట్ మీద ఒత్తుకుంటున్నాను. ఇలా రౌండ్గా మనకు చుట్టల్లాగా ఒత్తుకుంటే పిల్లలు తినేటప్పుడు బాగుంటుంది. లేదంటే మీరు డైరెక్ట్గా ఆయిల్లో అయినా పెద్దగా ఒత్తుకోవచ్చండి. ఇలాగైతే పిల్లలు ఒక్కొక్కటి తీసుకొని చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా మొత్తం రౌండ్గా చుట్టల లెక్క ఒత్తుకోండి. అన్నీ ఇలాగే చేసి పెట్టుకుంటే మనకు కాల్చుకునేటప్పుడు ఈజీగా డైరెక్ట్ కాల్ చేసేసుకోవచ్చు అండి. ఇలా కొన్ని ఒత్తి పెట్టేసుకున్నామంటే చూడండి, ఇలాగన్నీ చుట్టల్లాగా ఒత్తేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట కొంచెం తగ్గించుకోవాలి. మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మంట మీడియంగా పెట్టుకొని ఇవి కొన్ని ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని మరీ నిండుగా వేసుకోవద్దండి.
మనకు ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇవి మరీ ఎక్కువ కలర్ రావండి, కొంచెం వైట్గానే ఉంటాయి. ఎందుకంటే మనం కారం అంత తక్కువ వేసాం కాబట్టి ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా మంచి క్రిస్పీగా కాల్చుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. నేను ఇంకా వచ్చేసి ఇవి లావి అండి, కొన్ని లావి కొన్ని సన్నవి చేసుకున్నా. లావి కూడా ఇలాగే చుట్టల్లాగా ఒత్తేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అదే ఆయిల్లో సరిపడా అన్ని వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలండి. మనం మరీ హైలో పెట్టి కాల్చినా మనకు మెత్తగా వస్తాయి, మరీ సిమ్లో పెట్టినా ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అనమాట. అందుకే మీడియంగా పెట్టుకొని మనం మంట కాల్చుకుంటే పర్ఫెక్ట్గా కాలుతుంది, ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. చూడండి ఇలాగ మనకు ఆయిల్ నురగంతా పోయింది అంటే మనకు పర్ఫెక్ట్గా కాలినట్టు అనమాట. ఇలా కాల్ చేసుకొని ఇంకా మొత్తం తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి మురుకులు చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెడితే సమ్మర్లో పిల్లలకి కూడా టైంపాస్గా తినడానికి చాలా బాగుంటాయి, ఇంట్లో చేసినాయి కాబట్టి. టేస్ట్ కూడా ఇలా ఒకసారి పల్లీలు రవ్వతో చేయండి, ఎప్పుడు చేసే శనగపిండి మినపప్పుతో కాకుండా ఒకసారి ఇలా కూడా చేయండి. చాలా టేస్టీగా మంచి క్రిస్పీగా చాలా బాగున్నాయండి. మనకు బచ్చం బయట దొరికే మురుకులు అయితే ఎలా ఉంటాయో అంతకంటే ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి. అంతేనండి, చక్కగా మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. హాలిడేస్లో పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.